హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాను. జస్ట్ వన్ క్వెషన్ అండి. క్లియర్‌గా వినండి. సో, మీ దగ్గర ప్రెజెంట్ ఎంత సేవింగ్స్ ఉన్నాయండి? నేను అడిగేది సేవింగ్స్. మీ దగ్గర ప్రెజెంట్ ఎంత సేవింగ్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నా. బై ఎనీ ఛాన్స్ మీకేమైనా జరిగితే ఆ సేవింగ్స్‌తో మీ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ బ్రతకగలుగుతుందా? లైఫ్ లాంగ్ మీ ఫ్యామిలీ మీ దగ్గరున్న సేవింగ్స్‌తో వాళ్ళు లైఫ్ లాంగ్ బ్రతకగలుగుతారా? ఆన్సర్ ఉందండి ఇది. ఒకవేళ మీకున్న సేవింగ్స్‌తో మీ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ బ్రతకలేకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తానండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అస్సలు మిస్ చేయకండి. ఓకే. సో, మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానెల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్? డన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? చాలా మెంబర్సు ఏదో అనారోగ్యానికి సంబంధించిందనుకుంటారు. విచ్ మీన్స్ డెత్‌కి సంబంధించింది కదా! మనకెందుకులే అవన్నీ. అంటే ఈ డెత్ అనే మాట వినంగానే చాలా మెంబర్స్ యొక్క మైండ్ సెట్ కూడా డిఫరెంట్‌గా అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మన క్లయింట్ ఉంటారు. ఇప్పుడు మన టీమ్ మెంబర్ ఒక పర్సన్ ఉన్నారనుకోండి. సో అండ్ సో ఎగ్జాంపుల్ ఒక సురేష్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. మన టీమ్ మెంబర్స్‌లో. సురేష్ అనే పర్సన్ కస్టమర్ దగ్గరికి వెళ్ళంగానే ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను. డోంట్ టేక్ ఎనీ సీరియస్. సురేష్ అనే కస్టమర్ దగ్గరికెళ్ళంగానే సార్ మీరు చనిపోతే మీకు మీ ఫ్యామిలీకి ఇది ఉంటుంది సార్. సమ్ అష్యూర్డ్ ఇంతొస్తుంది సార్. మీ ఫ్యామిలీ సెక్యూరిటీ ఇలా ఉంటుంది. మీరు చనిపోతే అనే వర్డ్ యూజ్ చేయంగానే కస్టమర్ పాయింట్ ఆఫ్‌లో చాలా నెగెటివ్‌గా థింక్ చేస్తారనమాట. సో, ఆ వర్డ్ తీసుకోకండి. మీ అందరికీ తెలిసిందే. మనిషి బ్రతుకు ఉందంటే ఖచ్చితంగా డెత్ కూడా కన్ఫర్మ్‌గా ఉంటుంది. అందరికీ తెలిసిందే ఈ విషయం. యామ్ ఐ రైట్ అండి? నిజమా కాదా? సో, నా ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న జనరేషన్‌లో తీసుకున్నట్లయితే మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని చదివించుంటారో, చదివించకపోయి ఉంటారో, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నాను. చదివించుండొచ్చు, చదివించకపోయుండొచ్చు. మనము జాబులు చేస్తా ఉండొచ్చు, జాబులు కొందరు చేయకపోయి ఉండొచ్చు. కష్టం పడుతూ కూలి పని చేస్తున్న వాళ్ళు గూడా ఉన్నారండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. సో, నేనేం చెప్పేదంటే ఎండ్ ఆఫ్ ద డేకి మనము మన నెక్స్ట్ జనరేషన్‌కి ఏం ఇవ్వబోతున్నాం? అది ఇంపార్టెంట్ ఇక్కడ. మనము మన నెక్స్ట్ జనరేషన్‌కి ఏమి ఇవ్వబోతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. మన నెక్స్ట్ తరాల నుంచైనా కూడా మనం మార్చగల ఆ విధానాలనేది మనం ప్రయత్నించాలి. ప్రయత్నించకపోతే అది 100% మారదండి. ఖచ్చితంగా ప్రయత్నిస్తేనే అవుతుంది. ప్రయత్నించాలి అన్నా కూడా ఆ విషయం, ఆ టాపిక్ గురించి మన చెవులో పడితేనే ప్రయత్నించగలుగుతాం. మనకు ఆ టాపిక్ గురించి, ఆ విషయం గురించి మనకు తెలియకపోతే మనం ప్రయత్నించలేము. దిస్ ఈస్ ఫ్యాక్ట్. ఓకే. సో, చాలా మెంబర్సు ఈ యొక్క ఇన్సూరెన్స్ అని చెప్పంగానే చాలా మెంబర్స్ లైట్ తీసుకుంటారండి. ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క పర్సన్‌కి అవసరమే. ఒక రూ. 1,00,000 బైక్ ఖరీదుకే మనం ఇన్సూరెన్స్ చేసుకుంటామండి. నీకే చెప్తా ఉన్నానండి. మీ దగ్గరున్న బైక్ కావచ్చు, మీ దగ్గరున్న కార్ కావచ్చు, మనం ఇన్సూరెన్స్ చేసుకుంటున్నామా లేదా? కానీ చాలా మెంబర్సు విలువ కట్టలేని ఆరోగ్యానికి, విలువ కట్టలేని మనిషి ప్రాణానికి మాత్రం మనం ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. మన ప్రాణానికి, మనిషికి విలువ కట్టలేని ప్రాణానికి, మనిషికి మనం ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. అదే అనవసరము ఖర్చు అని భావిస్తాం. ఇదైతే ఫ్యాక్ట్ అండి. బట్ ఇన్సూరెన్స్ గురించి పూర్తిగా తెలుసుకుంటే మన డెసిషన్స్ ఖచ్చితంగా చేంజ్ అవుతాయండి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. అసలు వాట్ ఈస్ ఇన్సూరెన్స్? అసలు ఏంటి? ఈ వీడియో చూస్తున్న దాదాపుగా ఒక 60%కి ఇన్సూరెన్స్ గురించి తెలిసుండొచ్చు. కానీ తీసుకోరు. ఒక 40% పీపుల్ ఇన్సూరెన్స్ తీసుకునుండొచ్చు.
దాని టర్మ్స్ అండ్ కండిషన్స్, పాలిసీస్ తెలియకపోయి ఉండొచ్చు. ఇలా ఎంతోమంది ఉన్నారండి. ఇలా చాలా మెంబర్స్ అండి. చాలా మెంబర్స్. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్సూరెన్స్ అంటే సింపుల్‌గా అండి. ఒక వ్యక్తి ఫ్యూచర్‌లో జరిగే నష్టాలకు, అంటే ఒక వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో ఫ్యూచర్‌లో జరిగే నష్టాలకు, వాళ్ళకి జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటికి ఏవైతే ఉంటాయో, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ భరోసాగా ఉంటుందండి. అండగా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి. విచ్ మీన్స్ ఒక పాలిసీ హోల్డర్‌కి, అంటే ఒక కస్టమర్‌కి ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య ఉన్న అగ్రీమెంట్ అండి ఇది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాలిసీ తీసుకుంటే, ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఆ ఇన్సూరెన్స్ బీమా కంపెనీ ఏదైతే ఉంటుందో, ఆ సంస్థ ఏదైతే ఉంటుందో, ఆ కంపెనీకి నాకు మధ్యలో ఉండే అగ్రీమెంట్. నాకేదైనా ప్రాబ్లమ్ జరిగితే నా ఫ్యామిలీకి మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలని మనం మధ్యలో ఒక అగ్రీమెంట్ అనేది చేసుకున్నాము. అదే అండి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సూరెన్స్‌లో గూడా చాలా టైప్స్ ఉంటాయి. సేవింగ్స్ ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. విచ్ మీన్స్ లైక్ ప్రొటెక్ట్ ఉంటుంది. సేవింగ్స్ కూడా ఉంటుంది. ఈ ప్రొటెక్ట్‌లో చాలా వరకు యూజ్ చేసేది ఏంటి అనంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క పర్సన్ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఇది ఇది 100% తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్ అన్నమాట. అందరికి వర్తిస్తుంది. 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది వర్తిస్తుందండి. అసలు టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఎగ్జాంపుల్ మీరు మీ ఏజ్ 30 సంవత్సరాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను. మన ఏజ్ వచ్చేసి ఒక 30 సంవత్సరాలనుకుందాం. ఇప్పుడు మన ఏజు 30 సంవత్సరాలు ఉందనుకుందాం. సురేష్ అనే ఏజ్ 30 సంవత్సరాలనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. సో, టోటల్ కవర్ వచ్చేసి 2,00,00,000 తీసుకున్నాడు ఆయన. సురేష్ అనే వ్యక్తి టోటల్ కవర్ 2,00,00,000 తీసుకున్నాడిక్కడ. టోటల్ కవర్ అంటే ఏంటి? సురేష్ అనే వ్యక్తికి ఇప్పుడు 30 సంవత్సరాలుంది. ఫ్యూచర్‌లో ఏదైనా జరగరానిది జరిగితే, ప్రాబ్లమ్ అవుతే రూ. 2,00,00,000 అనేది వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంది. ఓకే. సో, పాలిసీ టర్మ్ వచ్చేసి 30 సంవత్సరాలు తీసుకున్నాడు. ఆ పాలిసీ వచ్చేసి ఎంత వరకుంటుంది? 30 సంవత్సరాలు. ఇప్పుడెంత ఉంది ఏజు? 30 ఏండ్లు. 30 ఇప్పుడు 30 సంవత్సరాలుందంటే ఇంకొక 30 అవుతే ఎంతవుతది ఆ ఏజు? 60 సంవత్సరాలవుతుంది. అంటే సురేష్‌కి 60 సంవత్సరాలు వచ్చే వరకు ఆ పాలిసీ అనేది అలానే ఉంటుందనమాట. ఆ పాలిసీ అనేది అలానే ఉంటుంది. టర్మినేట్ ఏమవ్వదు. డిక్లైన్ ఏమవ్వదు. అలానే ఉంటుంది. 60 సంవత్సరాలు వచ్చే వరకు ఆ పాలిసీ అనేది అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత పే చేయాలి మరి ఇన్సూరెన్స్‌కి అనంటే, సంవత్సరానికి ఒక రూ. 15,000 తీసుకుందామండి. సంవత్సరానికి ఒక రూ. 15,000 డివైడెడ్ చేయండి. రూ. 15,000 డివైడెడ్ బై 12 నెలలు. అంటే దాదాపుగా మనకొక నెలకు అక్షరాల రూ. 1,250 పడుతుందండి. మీరు రూ. 1,250 మీరు పే చేయడం వలన రేపనే రోజున ఏదైనా జరిగినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్‌లో నేనే తీసుకున్న పాలిసీ. ఈ ఇయర్‌లో నాకేదైనా ప్రాబ్లమ్ జరిగినా కూడా 1.5 క్రోర్ పోతుందండి. 1,50,00,000 మా ఫ్యామిలీకి చేరుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? సో, రూ. 1,250 ఇప్పుడున్న జనరేషన్స్‌లో కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువగా అన్ని విధాలుగా ఉందండి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్లయితే చాలా మెంబర్స్ ఈ రూ. 1,250 కూడా ప్రతి నెలలో మనకు తెలియకుండానే వేస్ట్‌గా ఖర్చులు చేసిన రోజులు చాలా ఉంటాయండి. ప్రతి నెలలో. చాలా ఉంటాయి. కానీ అవి మనకు తెలీదు. ఒక పెన్ను, బుక్ తీసుకుంటే రోజువారీగా మనం ఎన్ని వేస్ట్‌గా ఖర్చులు చేస్తా ఉన్నామో ఒక్కసారి కౌంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను. ఒక పెన్ బుక్ తీసుకోండి. తీసుకొని ఫస్ట్ డేట్ నుంచి 30 డేట్ వరకు మీరు నంబర్స్ వేసేసి, ఫస్ట్ డేట్ గుర్తు చేసుకోండి. ఫస్ట్ డేస్ ఇమాజినేషన్ అవ్వండి. ఫస్ట్ డేట్ నేను ఎన్ని వేస్ట్‌గా ఖర్చులు చేశాను. అలా 30 రోజులు కౌంట్ చేయండి. ఎంతవుతుందండి? రూ. 12,000 ఈజీ, రూ. 1,200 ఈజీగా వస్తుందా? అట్‌లీస్ట్ ఒక రూ. 1,000 వస్తుందా ఈజీగా? అంటే రూ. 1,000 చొప్పున తీసుకున్నా కూడా 12 నెలలకు రూ. 12,000 మీరు వేస్ట్‌గా ఖర్చులు పెడుతున్నట్టు అర్థం ఇక్కడ. అంటే రూ. 12,000 మీరు వేస్ట్‌గా ఖర్చులు పెడతా ఉన్నారు. అదే రూ. 12,000 మీ ఫ్యామిలీ కోసం, మీ యొక్క ఫ్యామిలీ నిన్ను నమ్మిన నీ ఫ్యామిలీ కోసం సెక్యూరిటీగా తీసుకుంటే బెస్ట్ అండి అది. యెస్టర్‌డే
ఊరు పేరు అవన్నీ పక్కన పెడితే విచ్ మీన్స్ లైక్ వనపర్తి పక్కల కొత్తకోట అండి. బిఫోర్ ఎస్టర్డే కాదు. నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఒక మిత్రుడు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఎలా ఉంటారంటే ఈ ఫోటోలో చూడండి. చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడాయన. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. హఠాత్తుగా హార్ట్ అటాక్. ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళ నాన్న చనిపోయాడు ఈరోజు. వాళ్ళ నాన్న చనిపోయారు ఈరోజు. ఆ మిత్రుడికి లైక్ ఇన్స్యూరెన్స్ పాలిసీస్ అలాంటివి ఏమి చేసుకోలేదు వాళ్ళ నాన్నగారు. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ ఆ అబ్బాయి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రతీది చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు. అండి నేనేం చెప్పేదంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ మీద ఒక పెద్ద వ్యక్తి మీద డిపెండ్ అయితా ఉంటారు. ఇంట్లో వైఫ్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఎవ్రీబడి ఒక పర్సన్ మీద డిపెండ్ అనేది ఒక్కొక్క కొన్ని ఫ్యామిలీలో ఉంటది. కొన్ని ఫ్యామిలీలో ఉండదండి. ఓకే. సో, ఇదేమి నష్టమా అనంటే లేదండి. నష్టం అస్సలు కాదు. మనం చేసుకోవడం వల్ల మనం ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ అవుతాం. ఫ్యూచర్‌లో మనకొక భరోసా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటి దగ్గర ఒక వాచ్‌మ్యాన్‌ని మనం పెట్టి మనం ఒక 30 రోజులు టూర్ ఎళ్ళాం. మన ఇంట్లో ఒక 10,00,00,000 ఆస్తి ఉంది. లేదా ఒక 50,00,000 ఆస్తి ఉంది. లేదా ఒక 10 తులాల బంగారం ఉందనుకుందాం. అదంతా ఇంట్లో పెట్టేసి మనం ఇంటికెళ్ళిపోయాం. టూరెళ్ళాం 30 రోజులు. ఈ టూర్ వెళ్ళడం వల్ల 30 రోజులు ఇంటికి తిరిగొచ్చాక వాచ్‌మ్యాన్ మన ఇల్లుని సురక్షితంగా కాపాడుతూ మంచిగున్నాడు. ఎందుకు మనం ఆ 30 రోజులు ధైర్యంగా మనం పోతామంటే ఇంటి దగ్గర వాచ్‌మ్యాన్‌ని పెట్టాం. ఏది జరగదు. అంత సురక్షితంగా ఉంటుంది. అంత మంచిగానే ఉంటుంది అనుకోని మనం 30 రోజులు టూర్‌లో ఎంజాయ్ చేస్తాం. నిజమా కదా? స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ ఒస్తది మనకు. స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతది మన లోపల. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక ఆ 30 రోజుల్లో ఆయన వాచ్‌మ్యాన్ మనం ఇంటికి కాపలాగా పెట్టినందుకు, ఆయన మనకి ఎటువంటి నష్టం లేకుండా ప్రతీదీ మంచిగా చూసుకున్నాడు. అరే! ఎలానో మన ఇంట్లో ఏమి ఒక వస్తువు గూడా పోలేదని ఆయనకి నెల జీతం కట్ చేయిస్తావా? కట్ చేయవు గదా! ప్రతి నెల జీతం ఇస్తూనే ఉంటావు గదా! ఏమంటే నీకంటూ ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ అండి. అలానే మీ ఫ్యామిలీ మీద గూడా నీకంటూ ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ బిల్డ్ చెయ్యి. ఓకేనా? ఈ రోజుటికి హఠాత్తుగా నాకేదైనా ప్రాబ్లమ్ జరిగినా కూడా నా ఫ్యామిలీ ధైర్యంగా బతకగలదు అనే కాన్ఫిడెంట్ నీలో ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళగలుగుతావు. దిస్ ఈస్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళగలుగుతావు ఫ్యాక్ట్. ఓకే. సో, ప్రతి ఒక్కరు కూడా సో, మీ డిసిషన్స్ అవి. ఓకే. అది మీ డిసిషన్స్. సో, ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోండి. ఇంకా డెప్త్‌గా మనం ఇంకా ముందుగా ఇన్సూరెన్స్ గురించి అన్ని ప్రతిదీ తెలియచేస్తాము. దీంట్లో కూడా చాలా డిఫరెన్షన్స్ ఉంటాయన్నమాట. ఇన్సూరెన్స్ ఏజ్‌ని బట్టి వాళ్ళ యొక్క మెడికల్ టెస్ట్‌ని బేస్ చేసుకొని కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది లో ప్రీమియమా, హై ప్రీమియమా అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఓకేనా. సో, అది మ్యాండేటరీగా నేను చెప్పట్లేదు అండి. బట్ ఏంటి అనంటే యాజ్ యాజ్ ఏ ఎస్‌కే అఫీషియల్‌గా ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది. ఓకే. సో, మీ తోటి మిత్రులకు, మీ తోటి పర్సన్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్‌కి కావచ్చు, ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఒక తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందండి. తెలియని వ్యక్తులకు తెలియచేయడం తప్పులేదండి. తెలియని వ్యక్తులకు తెలియచేయడంలో తప్పులేదు. ఓకే. సో, ఐ యామ్ వర్కింగ్ అంటే లాంగ్ బ్యాక్ నుంచి నేను కూడా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లోనే వర్క్ చేస్తున్నాను. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో వర్క్ చేస్తున్నాను. అండ్ దట్ టూ లైక్ కంప్లీట్‌గా ఇన్సూరెన్స్ సెక్టార్స్‌లో కూడా మన టీమ్ వర్క్ చేస్తా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఓకే. సో, ఎవరైనా గానీ ఇన్సూరెన్స్ గురించి ఇంకా డెప్త్‌గా తెలుసుకోవాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నా కూడా నా వాట్సాప్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేయవచ్చండి. లేదా మీరు డైరెక్ట్‌గా కామెంట్‌లో మెసేజ్ చేసిన వాట్సాప్ నంబర్ లేకపోయినా మీరు ఆహ్, కామెంట్ చేసినా కూడా నేను మీకు కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్‌తో కలుద్దామండి. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. సైనింగ్ ఆఫ్ ఏఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. థాంక్ యూ సో మచ్. జై హింద్.